హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్లో ఒక రెండు మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అట్ ది సేమ్ టైం కొంచెం భయం కూడా అనిపించింది. ఏంటి అని తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ మీకు యూజ్ అయ్యే వీడియోసే. సో చివరి దాకా చూసి మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక అమ్మాయి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఆ ర్యాపిడో డ్రైవరు ఆవిడ్ని గమ్యస్థానానికి తీసుకొచ్చి దింపాడు. దింపిన తర్వాత మేడం అమౌంట్ 100 రూపీస్ అయిందని అడిగాడు. అడిగిన తర్వాత ఆ అమ్మాయి మనీ ఇవ్వకుండా, అంటే ఆ అమ్మాయి దగ్గర మనీ లేవు అసలు. అమ్మాయి మనీ ఇవ్వాల్సింది పోయి అతన్ని అడుగుతున్నందుకు హెరాస్మెంట్ కేసు పెడతాను, నేను నీ అంత చూస్తాను, నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్తాను, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇలా నోటికొచ్చిన బూతులు తిడుతూ ఇలా బెదిరింపులకు దిగింది. దాంతో ఆ ర్యాపిడో డ్రైవర్కి మెంటలెక్కిపోయి ఏం చేశాడు, వీడియో ఆన్ చేసి అలాగే ఆ అమ్మాయి ఎక్కడ దాకా నడిస్తే ఆ అమ్మాయితో పాటు అలాగే నడుచుకుంటూ అదంతా రికార్డు చేశాడు అనమాట. అతను లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో పెట్టాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఆ డ్రైవర్కి ఇవ్వాల్సిన 100 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటే గౌరవంగా మర్యాదగా ఉండేదేమో. అంతేగాని వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి నన్ను ర్యాపిడో డ్రైవర్ ఇట్లా హెరాస్ చేస్తున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడం, తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో, బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, అతనికి ఎవరికో కాల్ చేసి ఇదంతా చెప్పుకుంటూ, ఈ ఇన్సిడెంట్ అంతా చెప్పుకుంటూ కులి జోకులు వేసుకుని నవ్వుకుంటుంది ఆ అమ్మాయి లాస్ట్లో. కావాలంటే ఇక్కడ వీడియో పెడుతున్నాను చూడండి. ఆ అమ్మాయి లాస్ట్లో నవ్వుకుంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ర్యాపిడో డ్రైవర్కి ఇవ్వాల్సిన 100 రూపీస్ నిజంగా ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోతే చూడడానికి ఏమో కొంచెం క్లాస్గానే, ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఎంప్లాయీ లాగానే కనిపిస్తుంది. మరి 100 రూపీస్ లేకుండా ర్యాపిడో బైక్ ఎలా బుక్ చేసుకుందో, మరి నార్త్లో ఎలాగే ర్యాపిడోలు బుక్ చేసుకుని డబ్బులు ఇవ్వకుండా తిరుగుతారో అక్కడ లేడీస్, మరి మనకైతే తెలియదు. సో అతను తెలుగు స్టేట్స్కి సంబంధించిన ర్యాపిడో డ్రైవర్. వాళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడితే గానీ వాళ్ళకి కమిషన్లు పోను, వాళ్ళు రోజంతా కష్టపడితే గానీ కమిషన్లు పోను, కొద్ది గొప్ప మిగలదు వాళ్ళకి. అలాంటి పర్సన్స్ని ఎలా చీట్ చేయాలనిపిస్తుందో అర్థం కాదు. పైగా బెదిరింపులు. అంటే పోలీస్ కేసు పెట్టేస్తాను, నేను హెరాస్మెంట్ కేసు పెడతాను అనగానే పోలీసులు వచ్చేసి అమ్మ సరే అమ్మ కూర్చోండి, మీరు ఇచ్చిన కంప్లీట్ తీసుకుంటాం అని బొక్కలు వేసేస్తాం అని ఫీల్ అవుతారని అనుకుంటున్నారు ఏంటి అమ్మాయిలు, నాకు అర్థం కాదు. మీరు వెళ్ళి ఇలాంటివి ఏమన్నా సీరియస్ అఫెన్స్ చేయాలి, ఇలాంటివి కేసు పెట్టాలి అంటే పోలీసులు ఫస్ట్ మీరు చెప్పిన మాటల దగ్గర నుండే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది డీప్ అనాలిసిస్, డీప్ ఇంట్రాగేషన్ చేసిన తర్వాతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని మేము ఆడపిల్లలం కదా, మేము వెళ్ళి కేసు పెట్టేస్తే ఏదైనా జరిగిపోద్ది అనే భ్రమలో మాత్రం దయచేసి ఉండకండి. పోలీసులు అంత ఇదేం కాదు. మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు ఇక్కడ మగవాళ్ళు కాదు, అక్కడ పోలీసులు కాదు. మీరు కొంచెం ఆ పిచ్చి ఆలోచనలు తగ్గించుకుని నీట్గా బిహేవ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల, చిన్న చిన్న తప్పులేం కదా, చాలా పెద్ద తప్పులు. మీరు అనుకుంటారు ఏదో. ఇక్కడ 100 రూపాయలు లేనప్పుడు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, ఆ సమయానికి ఆ ర్యాపిడో డ్రైవర్కి, బ్రదర్ నా దగ్గర డబ్బులు లేవు, నాకు మీ నెంబర్ ఇచ్చేసాలండి, నేను ఎలాగైనా మీకు పంపిస్తాను, ఈవినింగ్ లోపో రేపటి లోపో నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను, 100 రూపాయలే కదా, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, నేను చూసుకోలేదు, వాట్ ఎవర్ ద రీజన్, మీకు ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళకి ఏం చెప్పాలి, రిక్వెస్ట్ చేసుకుని రిక్వెస్ట్ మోడ్లో పంపిస్తే అయిపోతుంది కదా. రోజులు ఎలా ఉన్నాయి, మీరు ఆ ర్యాపిడో డ్రైవర్స్తో కానీ, క్యాబ్ డ్రైవర్స్తో కానీ, మీరు ఇలా డబ్బుల విషయంలో కానీ, వేరే వేరే విషయాలు కానీ మీరు ఇలా రెచ్చగొడుతూ మాట్లాడుతూ వాళ్ళని ఏదేదో బ్లేమ్ చేస్తూ ఇలాంటివి చేస్తే రోజులు ఎలా ఉన్నాయమ్మా, మీకు అర్థం కావట్లేదా? రోజు ఎన్ని వార్తలు వింటున్నారు, ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నారు మీరు బయట. ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్ళగా ఎదురు చూస్తూ ఉండాలి, ఇంట్లో వాళ్ళు పిచ్చి పిచ్చి టెన్షన్లు అన్నీ పెట్టుకోవాలి మీ గురించి బయటకు వెళ్తే. 100 రూపాయలు లేనప్పుడు నీకు అసలు క్యాబ్ ఎందుకు, నీకు ర్యాపిడో బైక్ ఎందుకు, అదేదో మీ ఇంట్లో వాళ్ళని దింపుకోమని చెప్పచ్చు కదా డబ్బులు లేనప్పుడు. సరే డబ్బులు లేవు, నువ్వేదో బుక్ చేసుకున్నావు అయిపోయింది, ఇప్పుడు వాడిని రిక్వెస్ట్ చేయొచ్చు కదా ర్యాపిడో అబ్బాయిని. మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు వాడి క్యారెక్టర్ ఉంది కాబట్టి అంత ధైర్యంగా వీడియో తీసుకుని పెడితే పెట్టు కేసు, నేను కూడా వస్తాను, ఎలా పెడతావు చూస్తాను, 100 రూపాయలు లేకపోతే లేవని చెప్పాలి. కానీ మన బూతులు, పచ్చి బూతులు తిడుతున్నారు, నన్ను హిందీలో తిడుతుంది పైగా అని చెప్పేసి అంత బాధపడుతున్నాడు. నీకు ఇలాంటి కామెడీలు ఏమైనా చేసుకోవాలనిపిస్తే మాత్రం నార్త్ సైడ్ చేసుకో, అక్కడ నడుస్తాయేమో కానీ ఇక్కడ తెలుగు స్టేట్స్లో చేయకు, ఇక్కడ నడవు, ఇక్కడ ఎమోషన్స్తో ఆడుకోకు. మిస్బిహేవ్ చేశానంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే రానంటుంది. ఆఫ్టర్ ఆల్ 100 రూపీస్ కోసం మిస్బిహేవ్ చేశానని డ్రాప్లో నుంచి దిగేసింది. డ్రాప్లో నుంచి దిగిపోయి నన్ను తన్ని అమ్మ బూతులు తిట్టింది, అన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి, హిందీలో తిట్టింది, అవి నీకు పెడతాను పోస్ట్లో చూడన్నా ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వస్తాను మేడం. మీకు చదవచ్చు కదా, అందుకే అమ్మ బూతులు తిట్టారు. మీరు చదువుకున్నారు కదా, అమ్మ బూతులు అందుకే తిట్టారు. ఉండండి చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. చెప్పండి, మళ్ళీ చదువుకోలేదు అంటున్నారు, అమ్మ బూతులు తిట్టారు నన్ను. చూడండి, డబ్బులు పేమెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, ఏదో షాక్ ఉండడానికి ఇలా దిగిపోయి వెళ్ళిపోస్తారు. చూడండి, కానీ హిందీలో తిట్టారు. మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తాను నేను, మీరు ఎక్కడి దాకా వెళ్ళినా వస్తా.
నడుచుకునే వస్తా. చూడండి అన్న ఒకసారి ఇవన్నీ హిందీలో మీకు ఈ బూతులు తిట్టారు కదా, तुम्हारे फैमिली को बहुत हाई दिया मैंने. హిందీలో బూతులు తిట్టారు కదా అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. तुम्हारी అన్న హిందీ వచ్చే వాళ్ళు రా మా బహన్ తిండి లేకుండా ఉంటారు. ఇవి చదువుకుందంట, చదువుకుని అమ్మ బూతులు తిడుతుంది ర్యాపిడో డ్రైవర్స్ని. ఒక్కసారి చూడండి, మిస్బిహేవ్ చేస్తున్నాను అబద్ధం చెప్పి రైడ్ డబ్బులు ఇవ్వకుండా అగ్గొడుతుంది ఇవిడ. అమ్మ బూతులు తిట్టింది, నన్ను అన్నీ రికార్డ్ చేసుకుని ఉన్నాను. ఇవన్నీ పోస్ట్ చేయండి అన్న కొంచెం. చూడండి ఈవిడ పేరు, ఈవిడ అడ్రస్ అన్నీ ఉన్నాయి నా దాంట్లో, చూడండి. అండ్ ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ అమ్మాయి స్టూడెంట్ లాగా అనిపిస్తుంది మరి నాకైతే. 495 రూపీస్ బిల్ అయింది. ఆ అమ్మాయి డెస్టినేషన్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్కి ఫోన్ పేమెంట్ చేస్తుంటే పేమెంట్ అవ్వట్లేదు, పేమెంట్ ఫెయిల్ అవుతుంది. క్యాబ్ డ్రైవర్కి డౌట్ వచ్చింది, మేడం నేను చెక్ చేస్తాను ఒకసారి ఫోన్ ఇస్తారా అంటే ఇచ్చింది. ఆ క్యాబ్ డ్రైవర్ బ్యాలెన్స్ చెక్ చేస్తే ఓన్లీ 145 రూపీస్ ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర అకౌంట్లో. మేడం అసలు డబ్బులు లేనప్పుడు పేమెంట్ ఎలా అవుతుంది, ఇందులో మనీ లేవు కదా అని చెప్పి అన్నాడు. అంటే సారీ భయ్యా నేను చూసుకోలేదు, నేను ఫ్రెండ్కి కూడా ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు, మీరేమనుకోకుండా నాకు కొంచెం మీ నెంబర్ ఇవ్వండి, నేను ఎలాగైనా ఈవినింగ్ లోపు మీకు మనీ సెండ్ చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంది. రిక్వెస్ట్ చేసుకుంటే సరే మేడం ఓకే, నేను కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి ప్రాబ్లం ఏం లేదు, నాకు పంపించండి తర్వాత అయినా సరే, లేదు అంటే మాత్రం వదిలేసేయండి, డబ్బుల గురించి మాత్రం ఏం టెన్షన్ తీసుకోకండి మేడం, కానీ ఇంకోసారి ఇట్లా డబ్బులు లేకుండా మాత్రం క్యాబ్స్ కానీ ఆటోలు కానీ ఎక్కకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత వరస్ట్ డేస్లో ఉన్నాము మనం, ఎంత డేంజర్ డేస్లో ఉన్నాము. ఇలాంటి చిన్న చిన్నవి జరిగి రేపు పొద్దున మీకు ఏదైనా అయ్యి వాళ్ళు ఏదన్నా, ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది, అదే వాళ్ళు కొంచెం వేరే క్యాండిడేట్లు కొంచెం వేరే ప్రవర్తన కలిగిన క్యాండిడేట్స్ అయి ఉంటే మాత్రం మీ పరిస్థితి ఏంటి, మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, మీకు ఏదైనా జరిగితే ఎందుకు అంత దూరం ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు ఈ చిల్లర పనులు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. డబ్బులు లేకుండా బయటకు వెళ్ళడం ఏంటి, అలాగే మీకు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి, మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని అడగచ్చు కదా పలానా చోట దింపమని. అయినా మీరు అసలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా తిరుగుతున్నారా ఏంటి నాకు అర్థం కాదు, డబ్బులు ఇవ్వకుండా ఇట్లా అగ్గొట్టి తిరగడానికి. డబ్బులు మినిమం 400, 500, 100 రూపాయలు అంటే మీ ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఇస్తారు కదా, అయినా అసలు మీరు ఎందుకు ఇలా డబ్బులు లేకుండా తిరగడం ఏంటి, ఈ కాన్సెప్ట్ నాకేం అర్థం కావట్లేదు. కానీ మీరు ఏమైనా చేసుకోండి, ఎలాగైనా ఊరేగండి, కానీ ఈ డ్రైవర్స్ని మాత్రం వీళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇట్లా మంచి డ్రైవర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి డ్రైవర్స్లో కూడా వీళ్ళు మాత్రం పొద్దునుండి రాత్రి వరకు డబ్బుల కోసం కష్టపడతారు. వాళ్ళకి కమిషన్సే 30-40% ఏమో ఉంటాయి అనుకుంటా. అవి పోను వాళ్ళకి మిగిలేది ఆ పెట్రోల్కో డీజిల్కో ఖర్చులు పోను, ఆటో ట్యాక్సెస్ అన్నీ పోను కూడా వాళ్ళకి 100 రూపీస్లో ఒక 20-25 రూపీస్ కన్నా ఎక్కువ మిగలవు. సో వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఏదైనా ఉంటే ఫస్ట్ నుండే చాలా క్లియర్గా జాగ్రత్తగా ఒక స్టెప్ వేయండి. ఇదంతా ఆడవాళ్ళ సేఫ్టీ గురించి చెప్తున్నాను. అండ్ ఇట్లా కష్టపడే వాళ్ళ పొట్టగొట్టకండి అని చెప్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.